బందీనైపోయా దుష్టుని తంత్రములలో, నీవేగా దేవా విడిపించువాడవు. ఓ నా విమోచనకర్త, నన్ను రక్షించే దేవా, నీవేగా ప్రభువా బలపరచువాడవు. యేసయ్య నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. చెరసాలలో నేను బందీనయ్యున్న, సింహాల బోనులో పడవేసిన, ఆరాధనా ఆరాధనా నా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా కొనియాడేదా. ఈరోజు మన దేవుని వాక్య భాగంలో నుంచి చెర లేదా బందీ, మరి బైబిల్లో చెప్పినట్టుగా ఎన్నిసార్లు మరి చెర గురించి ఉంది. మరి ప్రజలు చెరలో ఉన్నప్పుడు, మరి ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉండడము, తర్వాత బందీ అవ్వడం, కొంతమంది దైవజనులు బందీలుగా అవ్వడము, ఇలాంటివి మనము చూస్తాము. మరి చెర అంటే ఏంటి, లేదా బందీ అవ్వడం అంటే ప్రిజన్ లేదా క్యాప్టివిటీ. అంటే మన ఇష్టానికి వ్యతిరేకంగా, someone held against their will. If someone is held against their will, దాన్ని చెర లేదా బందీ, ప్రిజన్ లేదా క్యాప్టివిటీ అంటారు. ఇవన్నీ మనకి బైబిల్లో ఎన్నో గ్రంథాలలో మనకి ఈ ప్రస్తావన గురించి రాసి ఉంది. మరి ఎన్నో అధ్యాయాల్లో మనము ఈ యొక్క చెర లేదా బందీ గురించి వివిధ రకాలుగా ప్రస్తావించడం జరిగింది. మరి వాటి గురించి ఒకసారి మనము చూద్దాము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 24 నుంచి 26వ వచనము. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించదను. యెహోవానైన నేనే నీ రక్షకుడనియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడు అనియు దేవుడు సెలవిస్తున్నాడు. ఇది మరి ఇప్పుడు మనకిచ్చే ఒక గొప్ప విమోచన వాగ్దానము. నేనే రక్షిస్తాను, నేనే బలవంతుడను, నేను యాకోబు బలవంతుడనైన నేను నీ విమోచకుడు అని చెప్పి దేవుడు మనతో ఒక మంచి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఎవరైతే మరి చెరపట్టిన స్వభావంలో ఉన్నారో, చెరపట్టిన పరిస్థితిలో ఉన్నారో, లేదా బలవంతుల చేతిలో కొల్ల సొమ్ము తీసుకోబడినట్టు ఎవరైతే మరి బందీలైపోయారో బలవంతుల చేతుల్లో, మరి అలాంటి వాళ్ళని, వారికంటే బలమైన దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించదను, నేనే నీ రక్షకుడును, మరియు యాకోబు బలవంతుడు నేనే, నీ విమోచకుడు నేనే అని చెప్పి దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని మరి బలహీనులైన ప్రజలకు, ఎవరైతే బందీలుగా చెరసాలలో వేయబడిన పరిస్థితుల్లో లేదా బలాఢ్యుల చేతుల్లో చిక్కుకొని ఉన్నవారు, ఇలాంటి వారికి దేవుడిచ్చే గొప్ప వాగ్దానము ఈ యొక్క 2026వ సంవత్సరంలో. మరి ఇంకోటి అదే అధ్యాయంలో 49వ అధ్యాయము 8వ వచనంలో మధ్యలో నుంచి చూద్దాము. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకట్లోనున్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. బంధింపబడిన వారిని దేవుడు ఏం చెప్తున్నాడంటే బయటికి తీసుకొస్తున్నాడు. బయలు వెల్లుడి, బయటికి రండి, ఈ యొక్క బందీ అయిన స్వభావం పరిస్థితుల నుంచి బయటికి రండి అని చెప్పి ఏదైతే చీకటి పరిస్థితుల్లో ఉన్నారో అటువంటి ప్రజలకి దేవుడు చెప్తున్నాడు,
మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి బయలుదేరి పంపించి మీ యొక్క దేశమును అంటే మీ యొక్క జీవితమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై మరి నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమిస్తాను అని చెప్పి దేవుడు ఇంకొక పెద్ద వాక్యాన్ని చెప్తున్నాడు. ఇక్కడ 49వ అధ్యాయం 24 నుంచి 26 వచనంలో ఇంతవరకు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడేమో దేవుడు బలవంతుడని, మరి నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేస్తానని, మరి నిన్ను విమోచిస్తానని ప్రామిస్ చేసినట్టు, మరి ఇక్కడ 8వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే నిన్ను విమోచించడమే మాత్రమే కాకుండా చీకటి అయిన పరిస్థితుల్లో ఏదైతే నువ్వు ఉన్నావో, బందీ అయి ఉన్నావో, నిన్ను బయటికి తీసుకొచ్చి తర్వాత నిన్ను చక్కపరిచి తర్వాత ఏం చేస్తాడంట, ప్రజలకు నిబంధనగా కూడా నియమిస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఆసాపు రాసిన కీర్తనల గ్రంథంలో 79వ కీర్తన 11వ వచనము. చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము, నీ బాహు బలాతిశయమును చూపుము, చావునకు విధింపబడిన వారిని కాపాడము అని చెప్పి ఆసాపు రాస్తున్న కీర్తన. మరి ఆసాపు రాసిన 80వ కీర్తనలో కూడా 3వ వచనం చూద్దాము. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నందున్నట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. 7వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహో దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నందున్నట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము. మరి దావీదు రాసిన యాత్ర కీర్తన 126వ కీర్తన 1వ వచనం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అదే అధ్యాయంలో 4వ వచనము. యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. మరి ఎవరైతే ఇశ్రాయేలీలు ఐగుప్తు చెరలో ఉన్నారో వారు ఎంతకాలం ఐగుప్తు చెరలో ఉన్నారంటే 430 సంవత్సరాలు ఉన్నారంట. నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించి వారి దాస్యత్వములో నుండి మిమ్మను విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మను విడిపించి మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవా నేనే అని మీరు తెలుసుకొందురు అని చెప్పి దేవుడు ఎవరికి చెప్తున్నాడంటే ఇశ్రాయేలీయులకు ఇచ్చే ఒక గొప్ప వాగ్దానం అన్నమాట. 6వ వచనంలో దేవుడిచ్చే వాగ్దానము. ఈ వాగ్దానాన్ని పట్టుకొని దేవుడు మరి ఐగుప్తు చెరలో నుండి విడిపించాడు. మరి అదే నిర్గమకాండము 40 వచనం చూద్దాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. మరి పేతురు చెరసాల గురించి నూతన నిబంధనలో అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయంలో మనం మొత్తం అధ్యాయం అంతా చదివితే అందులో పేతురు ఏ చెరసాల్లో ఉంచబడము, తర్వాత ఒక దూత వచ్చి పేతుర్ని బయటికి తీసుకురావడము, మళ్ళీ బయటికి తీసుకొచ్చిన తర్వాత పేతురు నమ్మలేదు, అదేదో కల అనుకున్నాడు. మరి నిజంగానే దేవదూత వచ్చి పేతుర్ని వెలుపలికి తీసుకొని చెరసాల నుండి బయటికి వెళ్ళడము, తర్వాత విడిపించడము, ఈ సంగతులన్నీ కూడా మనము 12వ అధ్యాయము అపోస్తుల కార్యంలో మనం చూస్తాము. తర్వాత ఎవరు వేశారు చెరసాల్లో? హేరోదు రాజు చెరసాల్లో వేపిస్తాడు. దేని కొరకు అని అంటే సంఘం వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా వారిని పట్టుకొని ఇంకెవరిని హింసించాడు, చంపించాడు. ఒకరిని యాకోబును ఖడ్గంతో చంపించాడు. సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతుర్ని కూడా పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత చెరసాల్లో ఫస్ట్ వేయించాడు. చెరసాల్లో వేయించిన తర్వాత పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులను అతన్ని అప్పగించాను. మొత్తము 4 చతుష్టయములు అని అంటే 14 అని కింద మనం చూడొచ్చు. అంటే 14
మందిని నియమించాడంట, సైనికులను పెట్టాడు పేతురు చెరసాల్లో వేసి. అయితే సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలనుండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. అప్పుడు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని ఉండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్క తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అంటే ఇప్పుడు మనము ఇక్కడ ఈ వాక్యంలో చూస్తుంది ఏంటంటే, దేవదూత స్వయంగా వచ్చి పేతుర్ని సంకెళ్ళు తెంచి మరీ దూత బయటికి పేతుర్ని విడిపించిందని మనం చూస్తున్నాం. అంటే పేతురు సంఘము ప్రార్థిస్తుంది, పేతురుకి కూడా దేవుడి పట్ల నిరీక్షణ ఉంది, మరి ప్రార్థన ఉంది. కాబట్టి దేవుడే స్వయంగా దూతని పంపి ఏం చేశాడంట, విడిపించాడంట. మరి భక్తులను మరి ఎవరైతే హింసిస్తారో వారి నుండి హేరోదు లాంటి ఆత్మ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు భక్తిపరులని చెరసాల్లో వేయడము, బంధించడం, వారిని హింసించడం, తర్వాత వారిని చంపించాలని ఒక ఆలోచన కలిగి ఉండడం, అలాంటి ఆత్మ నేటి కాలంలో కూడా చూస్తున్నాము. ఏమన్నా అంటే హతసాక్షులుగా అవ్వాలి, దేవుడి యందు భయభక్తులు ఉన్న వాళ్ళు హతసాక్షి మరణం పొందాలి అని చెప్పి ఇలాంటి టర్మ్స్ మనం చూస్తూ ఉంటాం కదా, వింటూ ఉంటున్నాము. మరి ఇలాంటి ఒక ఆత్మ ఎవరికి ఉంటుందంటే, హేరోదు ఆత్మ కలిగి ఉన్నవారు ఇలాంటి పనులు చేస్తారు. మరి వాళ్ళు కూడా క్రైస్తవులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి ఆత్మ ఉందంట, హేరోదు ఆత్మ ఉందంట. మరి హేరోదు ఏ విధంగా, మరి అతను ఈ విధంగా చేసినందుకు అతనికి వచ్చిన పనిష్మెంట్ ఏంటో చూద్దాము. 12 అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనము. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రం ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవస్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనక పురుగులు పడి ప్రాణం విడిచెను. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. ఈ విధంగా మరి పేతురు ఏ విధంగా మరణమయ్యాడంటే, దేవుడు ప్రభుదూతనే మొత్తిందంట పేతుర్ని. ఎందుకు అంటే హేరోదుని ప్రభుదూత మొత్తెను. మరి హేరోదు దేవుడి మహిమ పరచనందున వెంటనే అతను చనిపోయాడంట. మరి ఈ విధంగా తనకు తాను మహిమపరచుకోవడము, దేవుడిని మహిమపరచకుండా తనకు తాను మహిమపరుచుకునే ఆత్మ ఎవరిలో ఉంటుందో అది దేవుడికి విరుద్ధమైన ఆత్మ. దానివల్ల మరి ఎవరినైనా భక్తిపరులను కానీ, దేవుడి మీద విశ్వాసం ఉన్నవారిని కానీ, తర్వాత దేవుడి గురించి మరి భక్తి కలిగి ఉన్నవారిని కానీ చెరసాల్లో వేసే పరిస్థితులను తీసుకురావడము, మరి వాళ్ళని హింసించడం, వేధించడము, మరి వారిని ఫ్యూచర్లో చంపాలని ఒక ప్లాన్ కలిగి ఉండడము, ఇలాంటి ఆత్మ కలిగిన వారు దేవుడిని ముందు దేవుడిని మహిమపరచరు. వారు స్వయంగా తనకు తాను, తన వారిని, తనను మాత్రమే మహిమపరుచుకునే స్వభావం ఉన్నవారిని దేవుడు ఇష్టపడడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట, వారికి మొత్తుతాడంట. మరి అలాంటి స్వభావం మనలో ఉంటే సరి చేసుకోవాలి. ఎవరిలో అయినా సరే అలాంటి స్వభావం ఉంటే సరి చేసుకొని దేవా క్షమించమని దేవుని వేడుకొని మరి అలాంటి కార్యాలు చేయకుండా, ఒకవేళ ఎవరినైనా బంధించావా వెంటనే విడిపించు. నీ కొరకు కాదు, దేవుడి యందు భయం కలిగి వారిని విడిపించాలి. మరి మీకెవరైనా ఇప్పుడు విశ్వాసులు కూడా విడిపించవచ్చు అంట. విశ్వాసము, ప్రార్థన వల్ల, దేవుడి యందు విశ్వాసం వల్ల, మరి ఇతరుల సహాయము అంటే దేవుడి ప్రజల సహాయం తీసుకొని కూడా విడిపించవచ్చు అంట. మనము ఒకవేళ బందీలుగా అవుతే, మనలో ఎవరైనా బందీలుగా అయినట్లయితే మరి అలాంటి వారు ఏ విధంగా విడిపింపబడతారని అంటే, ఒకటి దేవుడి యందు నమ్మకం, విశ్వాసం ఉండడము, ఇంకోటి దేవునికి ప్రార్థించడం వల్ల, ఇంకోటి దేవుడి సహాయాన్ని కోరుకోవడం వల్ల. మరి దైవజనుల సహాయము, మరి దేవుడి సహాయము, విశ్వాసుల సహాయం పొంది కూడా వారు విడిపింపబడతారంట. మరి ఈ విధంగా చెరపట్టబడిన వారు లేదా అలాంటి స్థితిలో ఉన్నవారు, మరి బందీలుగా ఉన్న స్థితిలో ఉన్నవారు, ఒక ఉచ్చులో బందీలుగా అయిన వారు, ఎవరైనా పనిగట్టుకొని ఒకరికి ఉచ్చు బిగిస్తే ఆ ఉచ్చు నుంచి విడిపించబడేవారు ఏ విధంగా విడిపింపబడతారంటే, దేవుడి యందు విశ్వాసం ఉండాలి, తర్వాత ప్రార్థించాలి, సహాయాన్ని పొందాలి, మరి విశ్వాసుల సహాయాన్ని కూడా వాళ్ళు పొంది
విడిపింపబడే అవకాశం ఉంటుందని దేవుడి వాక్య భాగం చెప్తుంది. మరి యెహోవా దేవుడు మోషేతో మరి ఆజ్ఞాపించినట్టు నువ్వు వెళ్ళి ఫరో యొద్దకు వెళ్ళు, ఇశ్రాయేలుల గురించి ప్రార్థించు, ఇశ్రాయేలులను విడిపించమని చెప్పు అని అంటే ఫరో వినట్లేదు. మరి దేవుడు ఎన్నో తెగుళ్ళను తేవడము, తర్వాత ఇశ్రాయేలులకు మరి ఫరో ముందట ఎన్నో మరి సూచక్రియలు దేవుడు చూపిస్తున్నా కూడా ఫరో మాట వినకుండా అతడికి దేవుడు ఏం చెప్పించాడంట, అతని హృదయాన్ని కఠినపరిచాడంట. అయితే ఎంతకీ కూడా ఎన్ని సూచక్రియలు చేసినా ఫరో మాత్రం హృదయం కఠినం అవుతూనే ఉందంట, విడిపించట్లేదంట ఇశ్రాయేలీయులని. అప్పుడు దేవుడు స్వయంగా మరి ఏం చెప్పమన్నాడంటే, నీ బిడ్డల్ని తీసివేస్తా, నీ నుంచి దూరం చేస్తా అని చెప్పినప్పుడు, లేదా నీ ప్రాణం తీసేస్తాము, రేపటి దినాన నీ ప్రాణమే వెళ్ళిపోతుంది నువ్వు విడిపియకపోతే, నువ్వు వీళ్ళని వదిలేయకపోతే అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు మోషే చెప్పినప్పుడు, దేవుడు ఆత్మ చెప్పినప్పుడు, అప్పుడు ఫరో ఏం చేసినాడంటే చివరికి అప్పుడు వాళ్ళని విడిపించేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అక్కడి నుంచి ఆయన విడుదల కలిగించాడు. ఈ విధంగా మరి 430 సంవత్సరాలు ఐగుప్తీయుల చేతిలో మరి ఇశ్రాయేలీయులు ఫరో యొక్క బానిసత్వంలో ఉన్నారు. మరి అప్పుడు విడిపించినప్పుడు అప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే, ఇశ్రాయేలు ఐగుప్తుకు మళ్ళీ తిరుగుతారేమో అని చెప్పేసి దేవుడు వారిని ఏం చేసినాడంటే, ఐగుప్తుకు తిరగకుండా ఏం చేశాడంటే చుట్టూ దారియగు ఎర్ర సముద్ర అరణ్య మార్గంన నడిపించెను. ఇది 13వ నిర్గమకాండం 13వ అధ్యాయము 18వ వచనంలో ఉంది. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్ర అరణ్య మార్గంన నడిపించెను.